Welcome to the QR News 24/7. నిజానికి ఇక్కడ జరిగింది మాటల కందని మహావిషాదం. ఒక పసిపాప ప్రాణాలు, 2 నెలల పసిగుడ్డు ప్రాణాలు పోయిన తర్వాత మాటలు రాక గుండె బరువెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇందులో రాజకీయాలు మాట్లాడాల్సిన సందర్భం ఎంత మాత్రం కాదు, కానీ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కొట్టడాల్సిన బాధ్యత మాత్రం అటు మీడియా మీద ఇటు మరి ప్రజలుగా సమాజంలో ఉన్న మనందరి మీద కూడా ఉన్నది. జరిగింది ఏంటి అసలు? ఏమడిగింది ఆ పసిగుడ్డు? కొమ్మెరలో మల్లన్న జాతర జరిగితే ఆ మల్లన్న జాతరలో దర్శనం అడిగింది, దేవుడికి దండం పెట్టుకునే అవకాశం అడిగింది ఆ తల్లి చంద్రకళ. అడిగితే దేవుడి దర్శనం అడిగిన పాపానికి, దేవుడికి సేవ చేసుకునే, దేవుడిని దర్శించుకునే అవకాశం ఏమని అడిగితే ఇవాళ జరిగిన దాడి మానవత్వానికి మచ్చ. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ సమాజమే తలదించుకునే ఒక దుర్మార్గమైన ఘటన మన కొమ్మెరలో జరిగింది. ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మిత్రులందరినీ. మనం నిజంగా ఏ టైంలో ఉన్నాము, ఏ శతాబ్దంలో ఉన్నాము, జరుగుతున్న ఈ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా ఈ టైంలో 21వ శతాబ్దంలో కులాలు మతాల పేరిట చిన్నగా చూడడం, అవమానించడం, ఇవాళ ఇంకా కూడా అధికారాన్ని అండగా పెట్టుకొని హత్య రాజకీయాల్ని, హత్య చేసిన హంతకులని కాపాడే ప్రయత్నం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇందులో నేను ఈ ఒక్కరినో ఆ ఒక్కరినో నిందిస్తలేదు. ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కడు, వాడు ఎవడైనా కానీ, వాడు దోషి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, స్థానిక ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎంపీ అయినా, ఎవరైనా కూడా ఈ తప్పు, ఆ పసిగుడ్డు ప్రాణాలు తీసిన హంతకులకు అండగా నిలబడ్డ వారు ఎవరైనా సరే వారిది ఖచ్చితంగా తప్పే. ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కులుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనం. దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తప్పుతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డును అన్న ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసన్నా ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు, మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని, ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. కాకుండా సరే మేము పార్టీ పరంగా మేము ఆదుకుంటాం, ఆ ఇల్లు కట్టిస్తాం, అది పెద్ద సమస్య కాదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించి ఈ దుర్మార్గమైన అహంకారంతో, ఆధిపత్యంతో, అధికారం అండ చూసుకొని చెలరేగిపోయి ఆ పసిగుడ్డుని ఏదైతే హత్య చేసినారో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందించాలి. ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, గణేష్ గాని, వాళ్ళ తమ్ముడు గాని, వాళ్ళ చెల్లి అక్క గాని ఉంటే తప్పకుండా వారికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. ఆ అమ్మాయిని, ఆ పసిగుడ్డును, 2 నెలల పసిగుడ్డును, పొత్తిళ్లలో ఉన్న పసిగుడ్డును హత్య చేసిన హంతకులను ఖచ్చితంగా శిక్షించి జైల్లో వేయాలి, అవసరమైతే ఉరి శిక్ష వేయాలి తప్ప వదిలిపెట్టొద్దని మేము కోరుతా ఉన్నాం. మీకు అండగా నిలబడతాం, మీకు అండగా కేసీఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం, భయపడవద్దని చెప్పి కూడా మళ్ళొకసారి వారికి హామీ ఇస్తూ ప్రత్యేకంగా మళ్ళొకసారి మీ అందరికి నమస్కారం. జై భీమ్, జై తెలంగాణ. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహప్రవేశం కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.